భరోసా పథకంపై మాజీ మంత్రి కన్నబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 53,58,000 మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం అందించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం 46,85,000 మందికి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. సుమారు 7 లక్షల మంది రైతులను ఈ పథకం నుంచి తప్పించారని ఆరోపించారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్లే వ్యవసాయం మానేశారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 అని సూపర్ 7 అని మీ అబద్ధాల్లో భాగంగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ తిరిగి చూస్తే మొదటి సంవత్సరం మీ అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమానికి మంగళం పాడేశారు. రెండో సంవత్సరం 10,000 ఇచ్చారు. ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తున్నా, ఒరిజినల్గా మీరు ఇచ్చిన ఎన్నికల హామీలో ఏం చెప్పారు అని అంటే, కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాము, పెట్టుబడి సహాయం చేస్తామని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కలిపి 20,000 అన్నారు. అన్నీ కలిపి 20,000 అని మొదటి సంవత్సరం మంగళం పాడేశారు. రెండో సంవత్సరం 10,000 వేశారు. ఇక్కడే ఒక చిన్న మెలిక కూడా ఉంది. మా ప్రభుత్వ హయాంలో ఆనాటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 53,58,000 మంది రైతు కుటుంబాలకి పెట్టుబడి సాయాన్ని అందించారు ఏటా. ఇప్పుడు మీరు అందిస్తున్నది 46,85,000 మంది రైతు కుటుంబాలకి. అంటే సుమారుగా 7 లక్షల మంది రైతులు తగ్గిపోయారు. మేము సూటిగా అడుగుతున్నాం, మీరు కావాలనే రైతులకి అనర్హత చూపించి సంఖ్య కుదించేశారా, లేకపోతే మీ ప్రభుత్వంలో వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని రైతుల వ్యవసాయాన్ని మానేశారా? ఈ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమని మేము సూటిగా అడుగుతున్నాం.